గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మేము మేడ్చల్కి 3 days ట్రైనింగ్లో భాగంగా రిఫ్రెష్మెంట్ కోర్స్ కోసం అని చెప్పేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ తర్వాత ఇంకా మిగతా కోర్సుల కోసం వచ్చాము. ఈరోజు ఫస్ట్ డేలో భాగంగా ఫ్రెండ్లీ పోలీస్, ప్రజెంట్ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ రన్ అవుతుంది కాబట్టి అందులో భాగంగా కమ్యూనికేషన్ గురించి, అంటే ప్రజలతోన మనం ఏ విధంగా నడుచుకోవాలి బయట, దానిలో భాగంగా కమ్యూనికేషన్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. మనం చెప్పేది అవతల వాళ్ళు వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కంటెంట్ అనేది అవసరం. ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే మనం మాట్లాడుతున్నాం డ్రెస్ వేసుకొని అంటే అది అవతల మనుషులు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. తర్వాత మనం చెప్పిన దాన్ని వాళ్ళు పాటించే విధంగా ఉండాలి. పోలీస్ అంటే ప్రజలలో ఒక అవగాహన ఉంది. పోలీసులు అంటే ఎట్లుంటుందంటే పోలీసులు ఏదైనా చెప్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనేటట్టు బయట మనం దాన్ని తీసుకెళ్ళాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది అంటే ఒకటి డబ్బు మీద కొంత క్రైమ్ నడుస్తుంది, తర్వాత ఉమెన్ మీద క్రైమ్ నడుస్తుంది. ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో పోలీస్ స్టేషన్లో ఉన్న 2 crimes మొత్తం అంతా ఈ రెండింటి మీద నడుస్తుంది. ఒకటేమో సైబర్ క్రైమ్ అవేర్నెస్ అని చెప్పేసి మనీ మీద నడుస్తుంది, ఇంకోటేమో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. ఇందులో పోక్సో గురించి మాకు తెలియంది ఏంటంటే ఇన్ని రోజుల వరకు పోక్సో అంటే ఓన్లీ అమ్మాయిలకు వర్తించదు, అబ్బాయిలకే వర్తిస్తుంది అని చెప్పేసి ఇన్ని రోజులు అనుకుంటున్నాము. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బిలో 18 years పోక్సో అనేది బిలో 18 years ఉన్న చిల్డ్రన్స్కి అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వర్తిస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంది. తర్వాత షీ టీమ్ అనేది మనకు ఎక్కువగా మేజర్ సిటీస్లలో కనిపిస్తుంది. మనకు రూరల్ పిఎస్లలో జస్ట్ ఒక వింగ్ మాత్రమే అది, కానీ హైదరాబాద్లో కానీ అక్కడ అలాంటి సిటీస్లలో షీ టీమ్ అనేది బాగా రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చినందుకు మాకు కొంచెం అవగాహన అనేది వచ్చింది. థ్యాంక్ యూ.